అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా అనుకున్న వాళ్ళే తనను మోసం చేసి తన ఆస్తి కాజేశారంటూ ఒక మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం వంగతాల చెరువు గ్రామానికి చెందిన పిల్లి పార్వతి అనే మహిళ దాదాపు చాలా సంవత్సరాల నుంచి విదేశాల్లో స్థిరపడింది. ఆ తర్వాత తాను కొంత స్థలాన్ని అయితే ఆ గ్రామంలో కొనుక్కుంది. ఆ స్థలాన్ని తన బంధువులే కబ్జా చేశారంటూ కూడా ఆవిడ ఆరోపిస్తుంది. ఇటీవలే చంద్రబాబు నాయుడుని కూడా కలిసి ఆవిడ ఈ తనకున్న ఆపదను కూడా ఆమెకు చెప్పుకున్న పరిస్థితి కూడా నెలకొంది. అసలు చంద్రబాబు నాయుడుని కలిసిన తర్వాత ఈమె సమస్య పరిష్కారం అయిందా, ప్రస్తుతం ఏ విధంగా ఉందనేది ఈవిడ అడిగి తెలుసుకుందాం. అమ్మ, ఏంటి చాలా మారుమూల గ్రామం ఇది వంగతాల చెరువు అనేది, మీరు విదేశాలకు వెళ్ళి సంపాదించి ఇల్లు అక్కడ స్థలం కొనుక్కున్నాను అంటున్నారు. ఎప్పుడు జరిగింది ఇదంతా, మీకు ఏం జరిగింది? నేను అక్కడ స్థలం కొనుక్కోవడానికి కారణము కొంత ఉన్నదండి. ఏంటంటే మా అక్కే అండి, సొంత అక్కే. ఆ అక్క దగ్గర ఏంటండి, మా అందరూ ఆ ఊరు వాళ్ళు కొంచెం ఆవిడ ఇబ్బందిలో ఉంది, స్థలం అమ్మేస్తుంది, నువ్వు కొనుక్కొని నా దగ్గరికి వచ్చారండి. మా అక్క పేరు గుబ్బల వరలక్ష్మి, మా సొంత అక్కే అండి. ఇలా అమ్మేస్తుంది, నువ్వు కొనుక్కోవే అని అడిగితే నాకు వద్దు, ఆవిడకి గొడవలు మారిది, నేను కొనుక్కోని అవసరం లేదంటే అప్పుడు మళ్ళీ మా అన్నయ్యలో ఒక 14 సంవత్సరాల క్రితం అయితే మా అన్నయ్యలో ఇంకా అక్కడ ఉన్న జనాలు వీళ్ళందరూ నా దగ్గరికి వచ్చి అడిగారండి, నువ్వు డబ్బు ఉన్న స్థానంలో ఉన్నావు, నీకు ఉద్యోగం ఉంది, నువ్వు కొనుక్కో, సంపాదించుకున్నావు కదా అని అడిగి బతిమాలారు. అయినా నేను కొనుక్కోవడానికి ఇష్టపడలేదు. మళ్ళీ తర్వాత మా చిన్నాన్నని తీసుకుని వచ్చారండి, మా అన్నయ్య పేరు లక్ష్మణరావు. మా అన్నయ్యని తీసుకుని వస్తే ఇప్పుడు కొనుక్కో అమ్మా అని అన్నాడు మా అన్నయ్య కూడాను. సరేలా ఈసారి అన్నయ్యని కూడా తీసుకుని వచ్చారు కదా అని నేను కొనుక్కోవడం జరిగింది. సబ్ రిజిస్ట్రార్కి తీసుకెళ్ళి వీళ్ళందరూ సమక్షంలోనూ ఆవిడికి డబ్బు ఇచ్చేవారండి, 23 లక్షలు డబ్బు ఇచ్చి వీళ్ళందరి సమక్షంలో నాకు రిజిస్ట్రేషన్ చేశారు. ఈ లోపల నాకు ఇంకా అదే రోజు ఈవినింగ్ ఫ్లైట్ నేను వెళ్ళిపోయానండి. నేను అప్పుడు కువైట్ వెళ్ళిపోయానండి. వెళ్ళిపోయి తర్వాత అయిపోయిన తర్వాత నేను కువైట్ వెళ్ళిపోయాను. ఇంకా అందరూ ఇంట్లో వాళ్ళే కదా, అక్క కొడుకులు, అన్నయ్య వీళ్ళందరూ కదా చేశారు, వాళ్ళు చూసుకుంటారని నేను వెళ్ళిపోయాను. వచ్చేటోడికి మా అక్క గేదెలు కట్టుకుంటాను, గడ్డి మెట్లు వేసుకుంటానంటే పోలే సైటే కదా, నేను ఇల్లు కట్టుకునే వరకు వేసుకుంటే వేసుకోమన్నానులేండి అనేసి చెప్పేసి ఇంక నేను వెళ్ళిపోయి అలా పోతా ఉండగా నేను కరోనా అయిపోయిన తర్వాత నేను హెల్త్ బాగాలేదు, ఇంకా ఇండియాకి వచ్చి చుట్టూ ఫినిషింగ్ వేసేసాను. ఒక 2 లక్షల రూపాయల సామాను కొనుక్కెళ్ళి, ఇల్లు లేదు కదా ఇంకా రేక్ సెట్ వేసుకుందామని మళ్ళీ రేక్ సెట్కి సామాన్లు కొనుక్కున్నానండి. మా చిన్నాన్ని తీసుకెళ్ళి కొనుక్కున్నాను. అవన్నీ 3,90,000 అయింది. సరిగ్గా రేక్ సెట్ వేద్దామని పోస్టులు పాతేటప్పటికి వైసీపీ నాయకులు, మా యొక్క మనవలు, పోలీసులు, విఆర్ఓలు, ఎంఆర్ఓలు మొత్తం చాలా జనం వచ్చి చుట్టుముట్టడేశారండి నన్ను. ఏంటి అప్పటి వరకు నాకు తెలియదు కదా ఇలా చుట్టుముట్టడేస్తున్నారు ఏంటి అని. అప్పుడు కూడా నేను ఊరి నుంచి వస్తే మా అక్క నా దగ్గరికి చూసింది, వచ్చింది, బంగారం అడిగితే 4 కోసలు బంగారం తోడిచ్చాను, తీసుకున్నదే. మరి ఇలా చేస్తుందని నేను ఎందుకు అనుకుంటాను. సరే ఎప్పటికే అమ్మేసుకున్నది అని ఆ రోజే తెలిసింది నాకు. తెలితే ఇప్పుడు ఆ తర్వాత నాయకులందరూ వెళ్ళిపోయారు. రామ్మ స్టేషన్కి అని అన్నారు, డాక్యుమెంట్ పట్టుకొని రమ్మన్నారు. వెళ్ళానండి. వెళ్దామని అనుకుంటా అక్కడి నుంచి లెగుతున్నాను, ఎక్కడో అక్కడ వెళ్ళిపోతే ఈ లోపల మా అక్క మనవలు, మా అక్క కొడుకులు గబగబా వచ్చి నా చున్నీ తీసి మూతికి వెనక కడితే నేను అలకోలంగా జోక్ చేస్తారు విన్నారేమో అని అనుకున్నాను. అలా కాకుండా నలుగురు వాళ్ళ ఇల్లు అంత దూరంలో ఒక ఇల్లు అడ్డు తీసుకెళ్ళిపోయి రూమ్లో వేసి కొట్టి తలుపులు వేసి నా హ్యాండ్ బ్యాగ్, 2 టెలిఫోన్లు, నా బ్యాంగిల్స్, నా రాలెక్స్ వాచ్ అన్ని చేతులు ఇరక్కట్టేసి నన్ను చచ్చావనుకుంటే మళ్ళీ వచ్చావని చెప్పేసి శ్రీను కొడుకు సతీష్, లక్ష్మణరావు వీళ్ళందరూ కొడుతుంటే నాగేశ్వరరావు అప్పటి వరకు మీ దగ్గర బంధువులే, మీరు పేర్లు చెప్పిన వాళ్ళు? ఆ పేర్లు చెప్పిన వాళ్ళందరూ దగ్గర బంధువులే. నాగేశ్వరరావు వచ్చి ఎందుకు కొడతారా, దాన్ని కొట్టకండి అని అలా కొడుకు ఎంకరేజ్ చేశాడు. కొట్టకండి అనే చేశాడు, అంటే కొట్టమని కాదు, అలా కొట్టకండి వదిలేయండి, చచ్చిపోద్దని నాగేశ్వరరావు తొందరపడ్డాడు. ఇలాగలో నేను సృహ తిప్పి పడిపోయేటప్పటికి నాగేశ్వరరావు వాళ్ళ అబ్బాయి ఆకాష్ వచ్చి నోట్లో పాస్కేస్తాడు. పాస్కేసేసి నాగేశ్వరరావు కొడుకే పాస్కేస్తాడు. ఈ లోపల సీను కొడుకు సతీష్ డెంట్ల మీద తొక్కెత్తే 3 డెంట్లు అయ్యండి ఊడిపోయి పెదవులోకి వెళ్ళిపోయినాయి, 3 డెంట్లు. ఇంకప్పుడు ఇక సృహలో లేను. అప్పుడు నా ఫోన్లోంచి వాళ్ళు ఎవరెవరికో నాయకులకు ఫోన్ చేసుకున్నారు. ఇదంతా కూడా ఆ స్థలం కోసమే నా ఫోన్లోంచి ఎవరికో నాయకులకు ఫోన్ చేసుకుంటున్నారు వాళ్ళు. అక్కడి వరకు నాకు ఈయనేది తెలిసింది. అక్కడి నుంచి సృహ తప్పిపోయాను. బయట అడేసినప్పుడు నరాలకు తగిలి మెలకు వచ్చింది ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ కూడా నాకు సరిగ్గా ఉండదండి.
అయితే మెలకు వచ్చింది, కానీ లేవలేని స్థితిలో ఉన్నాను. అప్పుడు ఆ ఆటో అబ్బాయి వచ్చండి, ఇవి డబ్బులు ఇవ్వకుండా వెళ్ళింది, ఈవిని ఎక్కించుకుని వెళ్దాం ఏమైందో అని చూసేటప్పటికి పడి ఉన్నానటండి. గబగబా ఆటోలు వేసుకుని తీసుకెళ్ళి నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించి మళ్ళీ నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చాడండి. హాస్పిటల్ ఏదో పేపర్ ఇచ్చారు, అది తెచ్చి పెడితే ఒక నాయకుడు ఆయన ఎవరో మరి మన వైఎస్ఆర్సీపీ నాయకుడే అది ఇలా సింపి పడేశాడండి. ఆ తర్వాత పోలీసులని అండి నాకు బ్లడ్ వచ్చేస్తుంది, ఇలా ఉన్నాను, నాకు ఇలా న్యాయం జరగలేదు ఏంటండి అని అడిగితే అప్పుడు పోలీసులు కేసు కట్టండి అంటే, అమ్మ నాయకులు ఎత్తే చేస్తాం, అంతేగాని నువ్వు చెప్పేస్తున్నాను సార్ మేము చేసామేంటి కూర్చో అన్నారు. నాకు ఒకప్పుడు వాటర్ కూడా ఇవ్వలేదండి అసలు పోలీసులు, నాకు ఇంత వాటర్ కూడా ఇవ్వలేదు. అంత కష్టకాలంలో వెళ్తే ఆ నాయకులు ఈ నాయకులు వాళ్ళందరూ వచ్చారు, వాళ్ళు ఏయో మాట్లాడుకున్నారండి. మాట్లాడుకుని మా అక్కాళ్ళలో గోల్డ్ అది తీసుకొచ్చారు నాది. తీసుకొస్తే అప్పుడు నాయకులు అన్నారా అది చూపించి అది తీసుకొస్తే మళ్ళీ ప్రూఫ్ అయిపోద్ది మీరు కొట్టినట్టు, అయ్యింది తీసుకొచ్చారు ఎదవల్లారని ఎస్ఐ గారు వీళ్ళందరూ లోన కట్టుకుని వెళ్ళిపోయారు. నన్ను అలా బల్ల మీద కూర్చోబెట్టారు, నువ్వు రాక కూర్చో లోనకన్నారు. అదంతా మరి ఎలా మాట్లాడుకుని ఏం చేసుకున్నారో తెలియదు. నేను ఎస్ఐ గారిని నాకు గోల్డ్ ఇవ్వండి ఎస్ఐ గారు, నా పరిస్థితి బాగాలేదు, ట్రీట్మెంట్ ఇప్పించుకోవాలి, నా దగ్గర డబ్బులు కూడా లేవు, బ్యాగ్ కూడా తీసుకున్నారు, బ్యాగులో 40,000 ఉందండి, అది వేరే వాళ్ళు గోల్డ్ కూడా ఉందండి, ఇప్పించండి, నా ఫోన్లు అయ్యి ఎవరికి ఫోన్ చేసుకుంటాక లేదని అడిగితే ఎస్ఐ గారు కోర్టులో ఇస్తారు, కోర్టులో చూసుకో ఇల్లు అని చెప్పారు ఎస్ఐ గారు. ఇంకా దిక్కు తెగిన పరిస్థితి అయ్యి ఏడ్చుకుంటా నేను ఇంటికి వచ్చండి. అప్పుడు 10 రోజులు ఆగి తమిళనాడుకి ఫోన్ చేసుకునండి, తమిళనాడుకి వెళ్ళిపోయి ఇక్కడ హాస్పిటల్కి వెళ్ళానండి తణుకు. ఎవరు సహకారంతో వెళ్ళారు మరి? మీకు ఎవరు సపోర్ట్ చేయలేదు కదా ఇక్కడ ఎవరో సపోర్ట్ చేయలేదండి. అప్పుడు నేను వేరేగాను కువైట్లో తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు నాకు ఫోన్ లేదు ఏమీ లేదు, వాళ్ళు నాకు ఫోన్ చేస్తే వీళ్ళు ఫోన్ ఎత్తారట, సచ్చింది లేదని అన్నారట. అప్పుడు నాకు వాళ్ళ చుట్టాలను పంపించి ఎంక్వైరీ చేయించుకుని నాకు వాళ్ళు ఒక 50,000 పంపించారు. పంపిస్తే అప్పుడు ఆ డబ్బులతో నేను తమిళనాడుకి వెళ్ళిపోయి అక్కడ కారం కలని ఒక ఊరు ఉన్నది, పసరు మందులు వేస్తారటండి. అప్పుడు కొంచెం ఏదో రికమెండేషన్ చేశారు, నాకు తెలిసిన అన్నయ్యళ్ళు ఉన్నారు అక్కడ చెన్నైలో, వాళ్ళ ద్వారాగా వెళ్ళి వాళ్ళ ఇంటికాడ ఉండండి 3 నెలలు నేను ట్రీట్మెంట్ తీసుకుని మళ్ళీ వచ్చాక బెదిరింపు కాళ్ళు అవి చేసి చంపేస్తాము అది ఇది అని మా అక్కల పిల్లలు ఎవరెవరో చేసేవారండి. సరే ఇంక ఇది కూడా నాకు ఏమి ఇంకా నా దురదృష్టమేమని ఊరుకున్నాడికి అప్పుడు కోర్టు నుంచి నోటీసులు వచ్చినాయి, కోర్టుకి వేసేసారు నీ మీద అని. అప్పుడు నేను నిజం కాదేమో అని వెళ్ళిపోదామని ఎయిర్పోర్ట్కి వెళ్ళాను. నాకు కోర్టు కేసు ఉంది వెళ్తాకలేదన్నారు. ఇంకా అక్కడే కుప్పకూలిపోయి ఇంకా ఆ రోజు ఎంత ఏడ్చానో తెలియదు. అంత ఏడ్చుకుని నా ఉద్యోగము పోయింది, నా శరీరము పాడు చేస్తారు, నేను ఎలా బ్రతకాలని ఇంకా చాలా కన్నీళ్లు పెట్టుకున్నాను నేను. అయినా ఇంకా నేను ఒకటే ఆలోచించాను, ఇంక ఈ ప్రభుత్వంలో నాకు న్యాయం జరగదు, ఇంక వెళ్ళినా వేస్ట్ అనుకుని ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు నెగ్గుతారా అనేసి రామేశ్వరం వెళ్ళి తమిళనాడులో రామేశ్వరం వెళ్ళి మొక్కుకుని దండం పెట్టుకుని మళ్ళీ వెళ్ళి ఆ మొక్కుకు తీర్చుకుని వచ్చాను. బాబుగారు నెగ్గారు, ఇంకా ఈసారి నాకు పని జరుగుద్దని అప్పుడు బాబుగారి దగ్గరికి వెళ్ళానండి. నెగ్గిన తర్వాత అప్పుడు నాకు చంద్రబాబు నాయుడు గారు పార్వతి నువ్వు ఏడవకో నీకు న్యాయం చేస్తాను, నీ సైట్ నీకు వస్తుంది అని చెప్పి వాదార్చి మీడియాకి ఇచ్చి పంపించారండి. ఇంత జరిగాక కూడా నాకు ఆసంట పోలీస్ స్టేషన్ వారు ఆసంటదే కదా, అది ఆసంటలేదే కదా వంకటాల చెరువు, కనీసం పోలీసులైనా ఇలా జరిగింది ఏంటి నిజమేనా, ఆ అమ్మాయి స్థలం కొన్న వాళ్ళు ఇక్కడ వాళ్ళే ఎవరో ఏంటి, ఆ అమ్మాయికి ఎందుకు కొని పెట్టారు ఈ స్థలం, ఈవిడ ఎందుకు అమ్మేసుకుంది. అంటే పోలీస్ స్టేషన్లో కేసు వాళ్ళు పెట్టారా మీరు పెట్టారు? మీరేం పెట్టలేదు కేసు? నేను పెట్టాను, నా మీద వాళ్ళు పెట్టారండి, కానీ నా కేసు కొట్టేశారు వీళ్ళు. నేను నాది కొట్టేసి నా మీద తిరిగి సాక్షి వేసి కోర్టుకి వెళ్ళి నేను గల్ఫ్ వెళ్ళకుండా చేయించేసిందారు. ఇంకా అలా చేశాక ఇంకా నేను ఏం చేయను, ఇంకా బాబుగారు నెగ్గాక నేను బాబుగారిని కలిసాను. ఇప్పుడు కూడా నేను ఒకటే కోరుకుంటున్నాను. ఎప్పుడు కలిసారు చంద్రబాబు నాయుడు గారిని? శనివారం కలిసాను, పోయిన శనివారం కలిసానండి. చంద్రబాబు నాయుడు గారు ఏడవకు పార్వతి, నువ్వు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నావు కదా, నేను అంతా ఎంక్వైరీ చేసి నీకు అంతా నీ సైటు నీకు ఇప్పిస్తాను, కొంచెం టైం తీసుకుంటుంది, కంగారు పడక అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. నేను వచ్చేసిన తర్వాత అయినా ఇన్ని మీడియాలు ఇన్ని న్యూస్లు వచ్చినాయి కదండి. అసలు పోలీస్ స్టేషన్ వారు స్పందించి ఆ వంకటాల చెరువు అనే గ్రామంలోకి వెళ్ళి ఈ మహిళ సీఎం చంద్రబాబు నాయుడు వరకు వెళ్ళింది. అసలు ఇది ఎంతవరకు కరెక్టు, కొన్నవాళ్ళు ఉన్నారంటున్నారు కదా, కొన్నవాళ్ళని మనం వెళ్ళి అడుగుదాం, వాళ్ళు ఎలా కొనిచ్చారో ఏంటో, ఆవిడ ఎలా గమ్మిందో ఎలా రాసుకుందో, కొన్న వాళ్ళ దగ్గరికి వెళ్దాం. ఆ తర్వాత మనము ఏంటి అడ్వాన్స్ డబ్బు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించారు కదా, ఈ పెద్ద మనుషులు కూడా మనం అడుగుదాం. తర్వాత ఊర్లో వెళ్ళి కూడా ఎంక్వైరీ చేసుకుందాం, ఈ స్థలం ఎవరిది, ఈవిడికి ఎలా వచ్చింది అని మీరు ఊర్లో ఎంక్వైరీ చేసుకోవాలి కదా. అది ఎంక్వైరీ చేసుకోలేదు, నాకు కొనిపెట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. నువ్వు ఆవిడకి అమ్మావు కదా, మళ్ళీ ఏళ్ళకి ఎలాగమ్మావు నువ్వు ఏంటి
మరి ఆవిడని ఎందుకు ఇలాగ ఇబ్బంది పెడుతున్నామని ఇంకా ఆసంటి పోలీస్ మీ స్టేషన్ దగ్గర వారు- సరైన ఆధారాలన్నీ ఉన్నాయా? నా దగ్గర ఆవిడ రిజిస్టర్ చేసిందంతా ఉన్నదండి. అసలు నేనే చచ్చిపోయాను అనుకుని నన్నే చంపేయాలి ఇంకెందుకు వచ్చావు అనుకున్నారు కదా. ఇప్పుడైనా నాకు ఏం కాదండి. ఇప్పుడు నేను కోరుకునేది ఒకటే, నేను సీఎం చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళొచ్చాను. అలా అని నాకు ఇక్కడ ప్రజలు కూడా నాకు న్యాయం చేయాలి. నేను అక్కడికి వెళ్ళిపోయాను నాకు అయిపోయింది అని నేను అంటలేదు. మీరు ఇక్కడ లోకల్ వాళ్ళు, ఆమెకి స్థలం ఎలాగొచ్చింది, ఎవరు అమ్మారు, ఎవరు కొనిపెట్టారు, అలాగా అడిగి మీరు ఆసంటి పోలీసు వారు మీరు చర్య తీసుకోండి. మీరు పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళి ఇలా పార్వతన్న ఆవిడకి వరలక్ష్మి నువ్వు స్థలం ఎందుకు అమ్మవు, మళ్ళీ ఆవిడ చెప్పకుండా నువ్వు మళ్ళీ ఏరో వాళ్ళకి అమ్మేసుకున్నావు, మరి అలాంటప్పుడు ఆవిడ డబ్బు ఆవిడకి ఇచ్చేయాలి కదా. మరి ఎందుకు ఇవ్వకుండా ఆవిడని ఇలా ఇబ్బందులు పెడుతున్నావు, ఆవిడ ఇన్ని ఛానళ్ళకి వెళ్తుంది, ఇంతమంది దగ్గరికి వెళ్తుంది ఏంటి అని ఆసంటి పోలీస్ స్టేషన్ డిపార్ట్మెంట్ ఎవరైనా చర్య తీసుకున్నారండి? తీసుకోలేదు. ఫస్ట్ నేను వేరే వాళ్ళని ఎవరిని అనడానికి లేదు. ఫస్ట్ ఎందుకంటే పోలీస్ స్టేషన్ ద్వారా జరిగింది కాబట్టి నా మీద కేసేసి నన్ను కువైట్ వెళ్లకుండా చేశారు కాబట్టి ఇదే పోలీసులు వెళ్ళి అడగలేరా? ఇదే ఆసంటి పోలీస్ స్టేషన్లో వెళ్ళి అడగాలండి. అడిగి నేను అడిగేమన్నానని మీరు అడగొద్దు. మీరు నాకు అమ్మింది ఆవిడ, నాకు కొనిపెట్టిన పెద్దలు ఉన్నారు, ఇప్పుడు అందరూ ఉన్నారు, ఒక్కళ్ళు కూడా లేకుండా లేరు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు అడగండి. అడిగి ఇవిడ కొనిపెట్టారు కదా, మరి ఈ డబ్బు మళ్ళీ ఆవిడకి ఇప్పించేస్తారా ఏంటి అసలని అలా అడిగి మళ్ళీ ఊర్లో బోలు మంది ఉన్నారు, సమాజం ఉంది, ఈ అమ్మాయికి ఇంత అన్యాయం జరుగుతుంది, కనీసం కొట్టినప్పుడు కూడా మీరెవరో ఇంత స్పందించి ఏం చేయలేదు. ఇప్పుడైనా ఈ అమ్మాయి స్థలము ఈ అమ్మాయిదా, పార్వతిదా, వరలక్ష్మిదా, మీరు అది అడగండి వెళ్ళి. వరలక్ష్మి పార్వతికి అమ్మిందా లేదా ఊరంతా మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఈరోజే నాకు సైట్ ఇచ్చేయండి అని కూడా మిమ్మల్ని ఎవరిని నేను అంటలేదే, నిజాలు తెలుసుకోండి. అని ఇంకెప్పుడు తెలుసుకుంటారో, ఒకవేళ నేను చచ్చిపోయి నేను శవం అయిపోయాక అప్పుడు నా శవాన్ని పోస్ట్ మార్టం తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక్కడ జిల్లా కలెక్టర్ దగ్గరికి కానీ అక్కడ ఎవరి దగ్గరికి నేను ఇంకా నాకు ఓపిక లేదండి. నేను ఒంటరి మహిళని, అంతమందిని కలవడానికి వెళ్ళడానికి నా దగ్గర కారులు లేవు, బండ్లు లేవు, నా కాలు ఇప్పటికీ సహరించదు. ఎవరైనా తీసుకెళ్ళాలి, బండి ఎక్కి వెళ్ళాలి. ఇంకా నాకు అంత తగినంత అప్పట్లో మీ బంధువులు అంతలా కొట్టారు అంటున్నారు, ఇప్పుడు ఇక్కడ ఉంటున్నారు అంటే మీరు మీ ఏరియాలో లేకుండా ఒక ప్రైవేట్ స్థలంలో మీరు అద్దెకుంటున్నారు వేరే చోట. మీకు ఇంకా ఏమన్నా వాళ్ళ నుంచి ఏమన్నా ఆపద ఏమన్నా ఉందనుకుంటున్నారు? వాళ్ళ నుంచి అయితే అప్పుడు ప్రజల మధ్యలోనే నాకు అంత హాని చేశారు. ఇప్పుడు ఒంటరిగా ఉన్నాను, చెయ్యరని ఏమి అనుకు ఏమీ లేదు, చేస్తారని నాకు కూడా ఇంకా భయాందోళన నాకు ఉన్నదండి. ఎందుకంటే అన్నీ నాయి పోగొట్టుకున్నా కానీ నన్ను కొట్టి నన్ను చంపేయాలని ఇంత ప్రయత్నం చేశారు కదా. ఇప్పుడు నేను ఇంతమంది నాయకుల్ని కలుస్తున్నాను కదా, మళ్ళీ అది కూడా బాధాకరం అనిపించి మళ్ళీ నన్ను ఏం చేస్తారో కూడా నాకు తెలియని పరిస్థితే ఉన్నదండి. ఇప్పుడు కూడా నేను ఆందోళన పడుతున్నాను, ఎందుకంటే నా వెనక ఎవరో లేరు, నా వెనక పోలీసులు కూడా సహకరించట్లేదు కదా. ఇంకా అలాంటప్పుడు నేను ఎక్కడ తిరగాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా, ఎవరినన్నా కనీసం ఎక్కడ పని చేసుకోవడానికి కూడా లేదు కదా. నాకు ఈ కాలు చెయ్య సహకరించట్లేదు కదా, నేనేం చేయాలి? ఇప్పుడు ఇలా తిరగడానికి కూడా నాకు ఎవరో ఒక్కొక్కరు డబ్బులు ఇస్తేనే. చివరిగా అంటే మీరు ఏ న్యాయం జరగాలనుకుంటున్నారు? అంటే ఆ స్థలం కావాలనుకుంటున్నారా, లేకపోతే దానికి సంబంధించి డబ్బు కావాలనుకుంటున్నారు? మీరు ఏం న్యాయం కోరుతున్నారు? ఇచ్చినా పర్వాలేదండి, నాకు ఆదరవు లేదు కాబట్టి నా దగ్గర తీసుకున్న డబ్బు నాకు ఇచ్చినా నాకు నో ప్రాబ్లం. నాకు ఎలా ఇచ్చినా నాకు ఆదరవు లేదు, ఉండడానికి తినడానికి ఇల్లు నాకేమీ లేదు కాబట్టి ఆ పెద్దల పక్షంలో నువ్వు డబ్బు తీసుకున్నావు కదా, నాకు నా డబ్బు ఇచ్చినా, నా సైట్ ఇచ్చినా, నాకు ఏది ఇచ్చినా నాకు చంద్రబాబు నాయుడు గారు ఏంటి, పై అధికారులు ఏంటి, కలెక్టర్లు ఏంటి, కలెక్టర్లు అయినా ఉండే, పోలీస్ డిపార్ట్మెంట్ అయినా ఉండే, లేకపోతే ఇప్పుడు మన తెలుగుదేశం నాయకులు కానివ్వండి, ఎవరైనా మీరు న్యాయం ఆలోచించి నాకు ఎలా ఇప్పించినా కానీ నేను అగ్రి. ఇప్పుడు రెడీ అండి. ఇప్పుడు మీరు ఆ సైట్ దగ్గరికి వెళ్తున్నారా, చూసుకుంటున్నారా? ఛానల్ వాళ్ళు వస్తున్నారు, వెళ్తున్నాను, నేను చూసుకుంటున్నాను. సైట్లోకి 2 రోజులకి 3 రోజులకి వెళ్తున్నాను. ఈ మధ్యకాలంలో నేను బాబు గారి దగ్గరికి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి మీడియాలు అంతా కలుస్తున్నారు, వెళ్తున్నాను, వస్తున్నాను. రాత్రి కూడా అక్కడి నుంచే వచ్చానండి, సైట్ దగ్గర నుంచే వచ్చాను వెళ్ళి. కానీ ఇంకా నాకు ఎవరి నుంచి ఏ విధమైన స్పందన రాలేదు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు రావాల్సింది ఏంటంటే లోకల్లో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఇంత జరుగుతుంది, ఈ అమ్మాయి ఎవరో ఇలా చేస్తుంది, ఇది అసలు ఎవరికి అమ్మారు, ఈ వరలక్ష్మి అన్న ఆవిడ పార్వతికి అమ్మింది, ఎవరి సమక్షంలో అమ్మింది? మీరు మరొకసారి వెళ్ళి కంప్లైంట్ అనేది ఇవ్వాలి కదా, మరి వాళ్ళు ఇవ్వకుండా ఎంక్వైరీ అనేది చేయరు కదా, ఒకసారి వెళ్ళొచ్చు కదా. చూస్తున్నారు కదండి, న్యూస్ లో చూసి వాళ్ళు చేసేది కాదు, మీరు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి. నేనేమనుకున్నానంటే అధికారులు పెద్దోళ్ళు, నేను బాబు గారిని కలిసాను, బాబు గారు ఇంకా కింద అధికారులకి ఫోన్ చేసి ఇది చూడండి అలా అని ఏమైనా చెప్తారేమో, ఒకవేళ అందరూ బిజీలో ఉన్నారేమో ఇంకా చెప్తారనే ఆశతో ఉన్నాను. కానీ ఇది కూడా ఇప్పుడు మినిస్ట్రీ అనితి గారు కూడా
ఒక లేడీకి ఇంత అన్యాయం జరుగుతుందండి, ఇలా నాకు అమ్మిన వాళ్ళు నాకు ఇంత ఘోరం చేస్తున్నారు అని అనితి గారు కూడా, మినిస్టర్ గారు కూడా నాకు మరి దీని గురించి సహకరించాలండి. అలాగే మరి పవన్ కళ్యాణ్ సార్ మీరు కూడా నాకు ఒక మహిళకి మన పశ్చిమ గోదావరి జిల్లాలో ఇంత అన్యాయం జరుగుతుందండి. ఇప్పుడు అన్నీ ఎలా ఉన్నా నన్ను కొట్టి నా దగ్గర నగలు తీసుకుని నన్ను చంపడానికి సిద్ధపడ్డ మరి వీళ్ళని వదలకూడదు. మరి పవన్ కళ్యాణ్ సార్ అన్యాయం ఎక్కడ జరిగినా వదలని చెప్తున్నారు కదండి. మరి ఇప్పుడు నాకు నలుగురు అబ్బాయిల వల్ల నాకు అన్యాయం జరిగింది. ఒక శవాన్ని మోసుకెళ్ళి ఇంట్లో వేసి కొట్టి నా నగలన్నీ తీసుకుని నన్ను పళ్ళు డెంటల్ 3 రాలగొట్టి నోట్లో పాస్కేసి సృహ తెలియని పరిస్థితుల్లో రోడ్డు మీద వేశారు కదండి. మీరు వాళ్ళని ఏమంటారో వాళ్ళ గురించి ఫస్ట్ చర్య తీసుకోవాలండి. నా నగలు తీసుకొని నన్ను కొట్టి సృహ లేని పరిస్థితుల్లో పడేసినప్పుడైనా మరి పవన్ కళ్యాణ్ సార్ మీరు ఆడవాళ్ళకి అన్యాయం ఎక్కడ జరిగినా నేను సంధిస్తానని చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు నేను ఒక మహిళని, నేను ఇప్పుడు ఇలా చెప్తున్నాను ఈ న్యూస్లో, మీరు చూసి జరిగిన దానికి మీరు కూడా సరి తీసుకోవాలి. ఎందుకంటే బాబు గారు కూడా నాకు మాట ఇచ్చారు, మీరు ఇది మళ్ళీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా నా న్యూస్ వెళ్ళాలి. ఈయన మరి ఈ వంగటాల చెరువు గ్రామంలో పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మీరు చేసి ఈ స్థలము ఎవరు కొనుక్కున్నారు, ఇది ఎవరిది, పార్వతి దగ్గరికి ఎలా వచ్చింది అని మీరు ఆరాలు తీయండి. తీసి కనీసం మీరు నాకు సైట్ ఇప్పిస్తారా, నేను ఇచ్చిన డబ్బు ఇప్పిస్తారా? ఇదంతా మరి మీ ప్రళయంతో జరగాలండి. నేను ఒంటరి మహిళని, నేను వెళ్ళి ఇంకా నేను ఎక్కడ పోరాటం చేస్తే నాకు న్యాయం జరుగుతుందండి. నేను అక్కడికే వెళ్ళాను బాబు గారి దగ్గరికి. మళ్ళీ మీరు ఇప్పుడు నేను ఒక మహిళగా నేను అనిత గారికి కూడా, అనిత మేడం మీరు కూడా నాది స్పందించాలి మేడం, ఎందుకంటే నేను ఒక మహిళని, మీరు మహిళా మినిస్టర్ కాబట్టి నేను మిమ్మల్ని కూడా దయచేసి కోరుకుంటున్నాను మేడం. నేను డబ్బిచ్చి కష్టపడి కోవేట్లో బాత్రూమ్లు కూడా కడిగి కొనుక్కున్నాను మేడం. దీని గురించి మీరు ఎంక్వైరీ చేయండి మేడం. నాకు కొనిచ్చిన వాళ్ళు ఎవరో, కొనిపెట్టిన వాళ్ళు ఎవరో, అమ్మిన వాళ్ళు ఎవరో అడగండి మేడం. ఊర్లో కూడా మీరు ఎంక్వైరీ చేయండి మేడం. ఈ సైట్ ఎవరిది, ఎవరికి అమ్మారో అని మీరు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఇన్ఫార్మ్ చేయండి మేడం. ఇన్ఫార్మ్ చేసి నాకు న్యాయం చేయండి. పవన్ కళ్యాణ్ సార్ మీరు కూడా దీన్ని ఎంక్వైరీ చేయండి. ఈ స్థలం ఎవరిది, ఎలా వచ్చింది, ఎవరు డబ్బు తీసుకున్నారు, ఎవరికి ఇచ్చారు, అది మీరు పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారాగా ఊర్లో ఎంక్వైరీ పెట్టండి పవన్ కళ్యాణ్ సార్. నాకు జరిగిన అన్యాయానికి నేను ఎందుకంటే అండి వచ్చేటప్పుడు వేరే వాళ్ళు గోల్డ్ కూడా తీసుకొచ్చి ఉన్నాను, వాళ్ళకి కూడా ఇవ్వకుండా నేను వేరే అద్దెంట్లో దిగాను. ఆ ఇంటికి డోర్లు లేవు. ఆ ఇంటి వానర్స్తో అమ్మ నీ గోల్డ్ ఏమైనా ఉంటే తీసుకుని బయటికి వెళ్తున్నావు కదా, వెళ్ళిపోతాయి, గోల్డ్ తీసుకుని తలుపులు పెడతాము, సాయంత్రానికి కొత్తవేమో అన్నారు. ఆ గోల్డ్ నేను ఆ బ్యాగ్ పట్టుకుని వెళ్ళిపోయాను. నేను అప్పుడే కువైట్ నుంచి వచ్చాను కాబట్టి అందులో వేరే వాళ్ళ నగలు కూడా ఉండిపోయినాయండి. ఇదంతా నాకు ప్రాణం మీదకి వచ్చింది. నా నగలు కూడా నాకు ఇప్పిస్తారని అనుకుంటున్నానండి. ఎందుకంటే నాకు బ్రతుకుదెరువు లేదు, ఒంటరి మహిళని, నాకు ఒక పంచదార కార్డు ఉండదు, ఒక పెన్షన్ లేదు. ఇప్పుడు నేను ఇలా అయిపోయాను, ఏంటంటే ఒక వికలాంగిలాగా అయిపోయాను. ఈ కాలు చెయ్య పని చేయదు. నాకు దయచేసి నాకు పెన్షన్ రూపంలో పంచదార కార్డు కోట నాకు దయచేసి ఏదన్నా మీరు ఇవ్వగలిగితే నాకు ఒక ఇల్లు కూడా ఇప్పించండి. ఎందుకంటే నేను రెంట్ కట్టుకోలేకపోతున్నాను. ఇప్పటికీ నేను 7 నెలల నుంచి రెంట్ కట్టలేదు. నాకు చాలా బాధాకరంగా ఉన్నదండి. దయచేసి నేను ఒక పూట తింటే 2 రోజులు అన్నం కూడా ఉండట్లేదు. దయచేసి నన్ను ఇంకా చెప్పడానికి కూడా నాకు ఓపిక ఉండలేదు. దయచేసి మీ అందరూ స్పందించి నాకు బ్రతకడానికి భరోసా కల్పిస్తారని కోరుతున్నాను. నా వయసు అయిపోతుంది, మరి గలపెళ్ళడానికి నాకు రైట్స్ ఉన్నాయో లేదో నాకు తెలియదు. కనీసం నా మీద ఉన్న కేసులన్నీ తీస్తే నేను మా మేడం వాళ్ళ దగ్గరికి, నేను ఉద్యోగం చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంచెం ఏదన్నా సహాయం చేయమని అడుగుదామని అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.